ఈ రోజున నిరుద్యోగ మిత్రులందరూ కూడా ఈ రాష్ట్రంలో 7 నెలలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 7 నెలల్లో వారు చెప్పింది ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి ఇంతవరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలే. ఇవాళ 1:50 ఇంతకుముందు గ్రూప్ 1 లో ఇచ్చేవాళ్లు 1:50 కాదు 1:100 చేయాలని చెప్పేసి నిరుద్యోగులందరూ కోరిండ్రు. గత ప్రభుత్వం చేయలేకపోతే మేము చేస్తామని చెప్పి కదా, అందుకే నిరుద్యోగులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు కదా. 1:50 నుంచి 1:100 చేస్తే నీకు వచ్చే నష్టం ఏంటి? దరిదాపుగా 4 నుండి 5 లక్షల మంది గ్రూప్ 1 రాస్తున్నప్పుడు ఉన్న పోస్టులకు 1:50 నుండి 1:100 అనేక రాష్ట్రాల్లో ఉంది కాబట్టి, యూపీఎస్సీలో కూడా ఉంది కాబట్టి ఇక్కడ న్యాయంగా వీళ్ళు కోరిను దాన్ని చేయాలని చెప్పేసి కోరుతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే 1:50 నుంచి 1:100 పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గ్రూప్ 2 గాని గ్రూప్ 3 గాని ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నిరుద్యోగులు గారు చెప్పిందో, కాంగ్రెస్ పార్టీ కానీ చెప్పిందో, వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఉన్న సీట్ అన్నిటి కూడా పెంచుతామని చెప్పిండ్రు. పెంచడానికి ఏమి ఇబ్బంది? కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 2లో గ్రూప్ 3లో పెంచాలి. అదేవిధంగా మెగా డిఎస్సీ ఏదైతే ఉన్నదో ఆ మెగా డిఎస్సీలో కూడా 7,000 కాదు మేము 50,000తో ఇస్తామన్నారు. కొంతమంది 30,000తో ఇస్తామన్నారు. ఇవాళ 2-3 పెంచడం తప్ప చేయలేదు కాబట్టి వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇవాళ గ్రూప్ 3లో మెగా డిఎస్సీలో పోస్టులు పెంచాలని మేము కోరుతున్నాం. వీటన్నిటితో పాటు ఏ ఖర్చు లేకుండా జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఎందుకు ఇవ్వట్లేదు? ఆ జాబ్ క్యాలెండర్ వెంటనే ఇవ్వాలి. జాబ్ క్యాలెండర్ ఇవ్వడానికి కోదండరాం రోజు మాట్లాడాడు, అయ్యా కేసీఆర్ ఎందుకు ఇవ్వట్లేదని. మరి వాళ్ళ నోళ్లు ఎందుకు మూతలు పట్టాయి? ఎందుకు మూతలు పట్టాయి? సార్